హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు ఎవరున్నారో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మూవీ గురించి మనం తెలుసుకోవాలి. ఈ సమ్మర్లో మే 8న మన ముందుకొచ్చి మూవీకి మంచి హైప్ వచ్చింది. ఎస్, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, గోదావరి గట్టిపైన మూవీ. ఆ మూవీలో కూడా మనకి కొన్ని ఈవెంట్స్లలో అండ్ ఆ మూవీలో ఒక క్యారెక్టర్ బాగా వైరల్ అయింది. ఎస్, తనే మన బంగారు బొమ్మ. ఇప్పుడు మనతో పాటు మూవీలో మరదల్ క్యారెక్టర్ మహాలక్ష్మి గారు ఉన్నారు. తనతో మాట్లాడి ఇంకా ఇంకా మరిన్ని విషయాలు బయటకు తీద్దాం. హాయ్ మహాలక్ష్మి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారు? బాగున్నాను. నిజంగానే మహాలక్ష్మి అని పేరు బయట కూడా? అవును, మీకు తెలియదు. ఎస్, షీఈ్ రీను అండి, నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా చెప్పాలంటే నా క్యూట్ పప్ అని చెప్పాలి. సో తను ఇప్పుడు చాలా వీడియోస్ వైరల్ అయ్యి కుర్రాళ్ళకి క్రష్గా మారింది. తన నోటి నుంచి మాట వచ్చినా రాకపోయినా బాగా క్యూట్ అని చెప్పేసి ఎక్కడ చూసినా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు తనతో మాట్లాడి అసలు ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఆ మూవీలో చాలా ప్రమోషన్స్లో తను పాల్గొంది కదా, ఎలాంటి ప్రశంసలు ఎదుర్కొంది అనేది తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ రీనమ్మా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏపీ బాగా ఎంజాయ్ చేసావా? ఏపీలో చేసా చాలా. మొత్తం తిరిగేసారా గోదావరి? మొత్తం తిరిగాము ఆల్మోస్ట్. అంటే థియేటర్స్, విలేజెస్ మొత్తం చాలా బాగా అనిపించింది. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్. మొత్తం టీం వెళ్ళారా లేకపోతే కొంతమంది వెళ్ళారా? సుమంత్, నిధి, నేను వెళ్ళాము. ఓకే, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ వచ్చి థియేటర్ విజిట్స్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే మహాలక్ష్మి మహాలక్ష్మి అని అరుస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ విలేజ్ విజిట్స్ చాలా బాగా నచ్చాయి. ఒక దగ్గర ఏంటంటే అందరికీ టీ కాఫీ సర్వ్ చేశారు వాళ్ళు. అందరికి ఇస్తుంటే లేదు నేను తాగను, నేను పాలు ఒకటి తాగుతాను అని చెప్పాను. ఎవరో ఒక 2 minutesలో పాలు ఒకటే తాగుతావా, నీకు ఐస్ క్రీమ్ ఓకేనా అని చెప్పి ఒక ఆంటీ ఎంత ప్రేమగా చూసుకున్నారంటే ఒక వితిన్ 2 minutesలో పాలు వేడి చేసి తీసుకొచ్చేసారు అక్కడికి. తాగండి, తాగేసి వెళ్ళండి, పర్లేదు, మీ మూవీ టీం అందరు వెయిట్ చేస్తారు అని. నిజంగా అక్కడ ప్రేమలో వేరే లెవెల్. ప్రతి ఒక్కరి ఇంట్లో నువ్వు మహాలక్ష్మి అయిపోయావు. అయితే వాళ్ళ ఇంటి మహాలక్ష్మి అయిపోయావు అనమాట. అంతే. యాక్చువల్లీ నీ ఫస్ట్ మూవీయే కదా ఇది? ఫస్ట్ మూవీ. అసలు ఈ ఆపర్చునిటీ నీకు ఎలా వచ్చింది? నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. ఓకే, ఆడిషన్ అటెండ్ అయ్యి ఒక 4 pages డైలాగ్ ఇచ్చారు నాకు. ఓకే, అది కూడా గలగలగల చెప్పాలన్నారు. నాకు కష్టమే, బట్ ఇది యాక్టింగ్ కదా, సో ఆ డైలాగ్ నేర్చుకొని చెప్పాను. అప్పటికప్పుడే యువర్ సెలెక్టెడ్ అమ్మా అని మా డైరెక్టర్ గారు చెప్పారు. చాలా ఎక్సైట్ అయ్యారు. మీ డైరెక్టర్ గారు ఒక ఈవెంట్లో ఈ అమ్మాయి మానిపులేట్ చేసింది మమ్మల్ని, మాకు కావాల్సినట్టుగానే రోల్కి తగ్గట్టుగా హాఫ్ సారీ వేసుకొని వచ్చిందని చెప్పారు కదా. నాకు యాక్చువల్గా తెలీదు రోల్కి ఏం కావాలో ఏంటో. నేను ఫోటోషూట్లో ఉన్నాను, లంగావని వేసుకొని ఉన్నాను. నాకు ఫస్ట్ ఒక టైం అని చెప్పారు ఆడిషన్కి, తర్వాత కొంచెం ముందు వచ్చేయండి ఈ స్లాట్లో అని చెప్పారు. సో అలాగో ఈ లంగావని వేసుకొని ఉన్నాను కదా, సరే వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళని అడిగాను. నేను హాఫ్ సారీ వేసుకొని ఉన్నాను, పర్లేదా మీకు ఓకేనా అంటే యా వచ్చేయండి ఓకే అన్నారు. సో అలా వెళ్ళాను. సో అప్పుడు మా డైరెక్టర్ గారు ఫీల్ అయ్యారంట, లంగావని వేసుకురాగానే తినే మా మహాలక్ష్మి అని. సో డైలాగ్ వినగానే డైలాగ్ వినగానే కాదు, చూడగానే లంగావని వేసుకొని వెళ్ళినందుకు. అంటే మీ పర్ఫార్మెన్స్ కూడా చూడకుండానే మిమ్మల్ని ఫిక్స్ చేశారంటే తర్వాత డైలాగ్ చెప్పించుకున్నా. ఓకే. అండ్ ఫస్ట్ మూవీ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్తూనే ఉన్నారు అప్పటికి మా డైరెక్టర్ గారు, ఇది మంచి రోల్ అమ్మా, మంచి నేమ్ వస్తుంది, మీ పేరు కూడా అందరు మర్చిపోతారు, మహాలక్ష్మి అనే పిలుస్తారు, అంత మంచి నేమ్ వస్తుంది అని చెప్పారు నాతో. రియల్లీ అలాగే జరిగింది. అన్నట్టుగానే మొత్తం అసలు వన్ ఆఫ్ ద మెంబర్ అయిపోయావు నువ్వు అందరి ఫ్యామిలీస్ లో. మహాలక్ష్మి మహాలక్ష్మి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న కూడా మేము లంచ్కి వెళ్ళాం బయటకి, నానీస్కి. వెళ్ళినప్పుడు ఒక ఆంటీ, అంటే ఒక మిడిల్ ఏజ్లో అబ్బాయిలకి నచ్చడం వేరు, అందరూ క్రష్ అలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఒక ఆంటీ వచ్చి నేను నిన్ను ఇందాకే చూశాను రా, నువ్వు అన్నం తింటున్నావని, నేను నీతో మాట్లాడలేదు, నాకు ఒక ఫోటో ఇస్తావా అని క్యూట్గా అడిగారు. నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అందరూ నిన్ను క్యూట్ అంటారు, బట్ నువ్వు వాళ్ళ ప్రేమను అంత క్యూట్ గా స్వీకరిస్తున్నావు అన్నమాట. మరి ఫస్ట్ మూవీ కదా, మూవీలో చేసినప్పుడు ఏదైనా సీన్ దగ్గర భయపడ్డమో టేక్స్ తీసుకోవడం అలా ఏమైనా జరిగిందా? లేదు, ఎప్పుడూ అలాంటిది ఏం జరగలేదు. అంటే యాక్టింగ్ పరంగా నేను ఎప్పుడూ భయపడలేదు, ఎందుకంటే ప్రీవియస్గా నేను సాంగ్స్ చేశాను.
సో యాక్టింగ్ అప్పుడు ఎప్పుడు భయపడలేదు, కానీ ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మాత్రం భయం వేస్తుంది. ఎందుకలా అసలు? యాక్చువల్ గా మీడియాలో మనం కలిసి చేసాం ఒక ఛానల్లో. Hmm. అప్పుడు నువ్వు బాగానే ఉన్నావు అందరితో, అంటే చాలా తక్కువ మందితో అప్పుడప్పుడు కలిసే వాళ్ళం, కానీ కలిసినప్పుడు బాగానే మాట్లాడేదాన్ని కదా. Yeah. ఇప్పుడు మొత్తానికి తగ్గిపోయింది, ఎందుకలా తగ్గించు? అంటే ఇంతకుముందు ప్రొఫెషన్లో అప్పుడు కూడా నేను అంత పెద్దగా మాట్లాడేదాన్ని కాదు, మీకు తెలిసిందే కదా. అప్పుడు ఏదో ప్రొఫెషన్, అందరితో వర్క్ ఏదైనా ఉంటే ఆ వర్క్ గురించి మాట్లాడాలి అంతే. ఇప్పుడు ఇంకా ఇంట్లో ఉండిపోయి మాట్లాడాలంటే ఎలాగో ఉంది బయట. యాక్చువల్లీ నువ్వు బయటకి అప్పుడప్పుడు వస్తున్నందుకు మనుషులు చూస్తే భయం వేస్తుంది. ఫస్ట్ నుంచి అంతే, కొంచెం ప్రొఫెషనల్ వైజ్గా అప్పుడు అలా ఏదో వర్క్ పరంగా మాట్లాడేదాన్ని, ఇప్పుడు అది కూడా లేదు. సో ఇంట్లోనే ఉండిపోయి ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడాలంటే, ఎవరితో అయినా కమ్యూనికేట్ అవ్వాలంటే కష్టంగా ఉంది. కానీ నువ్వు అలా కష్టపడుతూ స్టేజ్ మీద అంత క్యూట్ గా మాట్లాడినా కూడా నీకు చాలా వైరల్ అయ్యావు ఆ వీడియోస్ తోనే. అసలు అంత వైరల్ అవుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవన్నీ ఎక్స్పెక్ట్ చేయనివే మొత్తం. బట్ చాలా థ్యాంక్స్ అందరికి. ఈవెంట్స్ కి వచ్చినప్పుడు చాలా గ్రాండ్ గా రెడీ అయ్యి వచ్చారు కదా, అది మీ టీం వాళ్ళు ఇలా రెడీ అవ్వాలి అని చెప్పారా, లేకపోతే మీరు అలా నచ్చి రెడీ అయ్యొచ్చు? లేదు, మా టీం వాళ్ళే, మా డైరెక్టర్ గారు చెప్తారు యాక్చువల్లీ. అయితే అండ్ వచ్చి ఇది క్యారెక్టర్ మహాలక్ష్మి మూవీలో, మహాలక్ష్మి క్యారెక్టర్ ఎప్పుడు అందంగా అలంకరించుకొని తిరుగుతూ ఉండాలి. అంటే చాలా మనం విలేజెస్ లో చూస్తాం కదా, కొందరు అలా ఉంటారు, అవును. నీట్ గా ప్రతిదీ మ్యాచింగ్ వేసుకోవాలి, ఇలా ఉండాలి. సో క్యారెక్టర్ పరంగా ఇలా అందంగా నీట్ గా నిండుగా కనిపించాలి అని మా కాస్ట్యూమ్, మా స్టైలిస్ట్ కి అందరికి చెప్పి చేయించారు కాస్ట్యూమ్స్ అవన్నీ, అలాగే రెడీ చేశారు. ఫస్ట్ మూవీ కదా, కొంచెం నువ్వు భయపడుతూ ఉండొచ్చు నాకు తెలిసి. సెట్స్ పైన నీకు బాగా సపోర్టివ్ గా ఉన్నది ఎవరు? సెట్స్ లో అంటే అఫ్ కోర్స్ మా డైరెక్టర్ గారే, Okay. ఎందుకంటే నేను ఎవరితో అంత కమ్యూనికేట్ అయ్యేదాన్ని కాదు. ఆఫ్టర్ దట్ నిధియే వచ్చి నాతో మాట్లాడేది, బికాజ్ తనే వచ్చి లైక్ ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా, సంథింగ్ ఇలా తనే వచ్చి కదిలించి మాట్లాడుతూ ఉండేది. ఆఫ్టర్ దట్ ఫస్ట్ మా డైరెక్టర్ గారు, తర్వాత నిధి ప్రతిదీ కేర్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. సెట్స్లో అంతా ఓకేనా అమ్మ, డ్రెస్సింగ్ ఓకేనా, మేకప్ ఓకేనా, మీకు ఎవ్రీథింగ్ ఓకేనా, రూమ్స్ అవన్నీ ఓకేనా, ఇలా ప్రతిదీ అడిగి తెలుసుకునేవాళ్ళు. మరి ఈయన నాతో మాట్లాడినప్పుడు చాలా స్టోరీస్ వింటున్నాను కానీ నాకు నచ్చట్లేదు, రిజెక్ట్ చేస్తూ వస్తున్నాను అని చెప్పింది. మరి ఈయనమ్మ గోదావరి గట్టుని అంత సక్సెస్ఫుల్ గా హ్యాపీగా చేసుకుంది, ఆడుతూ పాడుతూ చేసుకుంది కదా. మెయిన్ రీజన్ ఏమంటారు? గోదావరి గట్టులో ఏం నచ్చింది అంతగా? గోదావరి గట్టు టీం చాలా స్పెషల్. నేనైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నా ఫస్ట్ మూవీ గోదావరి గట్టు పైన టీంతో చేయడం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తారు. అంటే మనం నార్మల్గా అనుకుంటాం కదా, ఇండస్ట్రీ అలా ఉంటుంది, అమ్మాయిలు వెళ్ళకూడదు, బాగోదు అని. నేను అలా అనుకునే వెళ్ళాను, బట్ ఎక్కడ కూడా ఎప్పుడు నాకు బ్యాడ్గా ఎక్కడ అనిపించలేదు. మా మమ్మీ కూడా వచ్చారు నాతో షూట్కి. సో మా మమ్మీకి ధైర్యం వచ్చింది, వెళ్ళొచ్చు అమ్మాయిలు కూడా, ఇక్కడ మనం అనుకునేంత బ్యాడ్ లేదు అని. చాలా మంచి టీం. మమ్మీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకముందు ఎప్పుడైనా అవసరమా మనకి అమ్మాయిలకి బాగాలేదు అని ఎప్పుడైనా వెనక్కి లాగాలని చూసారా? అంటే స్టార్టింగ్లో అందరికి ఎవరికి నచ్చదు కదా, అవును. సాంగ్స్ చేసేటప్పుడు ఒకప్పుడు వద్దు అని చెప్పారు. తర్వాత సరే నీకు నచ్చింది కదా చెయ్యి, మేము సపోర్ట్ చేస్తాం, నీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా, సో వాటితోనే వెళ్ళు, ఒకవేళ నచ్చకపోతే మాకు చెప్పు, ఏదైనా అయినా ఏ సిచ్యువేషన్లో అయినా నేను ఎవరైనా ఏదైనా అన్నా మాకు చెప్పు అని చెప్పుకుంటూ వచ్చారు. చాలా సపోర్ట్ చేశారు. వెనక్కి లాగడం అని కాదు, ఫస్ట్ ఎవరైనా రెస్ట్రిక్ట్ చేస్తారు, ఎందుకంటే ఫీల్డ్లో బయట ఉన్న రూమర్స్ అలాంటివి. అవును. అంతే. నెక్స్ట్ ఇంకా మూవీలో అందరితో బాగుంది, కానీ ప్రమోషన్స్ లో స్టార్టింగ్ లో నువ్వు ఎక్కువ కనిపించలేదు. అండ్ లైక్ వాళ్ళు కొన్ని రీల్స్ లాగా చేశారు, సమ్మర్ బ్రీజ్ లాంటి మూవీ అని చెప్పేసి చాలా వరకు వైరల్ చేయడానికి చాలా కంటెంట్ బేస్డ్ గా చేశారు. అందులో నిన్ను ఎక్కడ చూపించలేదు. కొంచెం స్పెషల్ థింగ్ ఈవెంట్స్ లో మాత్రమే నిన్ను చూపించారు, లైక్ కాలేజీలో నిన్ను లాంచ్ చేయడము అండ్ ప్రీ రిలీజ్ ట్రైలర్ ఈవెంట్, వీటిలోనే కనిపించావు. ఎందుకు హైడ్ చేశారు స్టార్టింగ్? హైడ్ ఏం చేయలేదు, యాక్చువల్లీ పిలిచారు, నాకు కొంచెం అప్పుడు ఐకి ఏదో కొట్టిందనమాట, ఓకే. సో దానివల్ల నేను వెళ్ళలేదు అంతే.
ఇంకేం లేదు. హైడ్ ఏం చేయలేదు. ప్రతి దగ్గర లాంచ్ చేసుకుంటూనే వచ్చారు. నన్ను ఫస్ట్ టైం 'బంగారు బొమ్మ' సాంగ్ లాంచ్ చేస్తున్నప్పుడు ఎంవిజిఆర్ కాలేజ్‌లో లాంచ్ చేశారు. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్‌లో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, తర్వాత ప్రమోషన్స్‌కెళ్ళాము మూవీవి భీమవరం అటు సైడ్ అంతా. హైడ్ ఏం చేయలేదు. మీరు స్టడీ ఏం చేసావు? ఎంబీఏ. ఎంబీఏ చేసి యాక్టింగ్ ఎందుకు ఎంచుకున్నావు? అది నాకు కూడా తెలీదు. చిన్నప్పుడు కూడా మా డ్యాడీని అడిగారు సీరియల్స్‌లో ఇస్తారా అని. ఓకే. అప్పుడు మా అత్తయ్య వాళ్ళందరూ రెస్ట్రిక్ట్ చేశారు. అమ్మాయిలకి ఇది కరెక్ట్ కాదు, వద్దు పంపించొద్దు అని. ఆ తర్వాత అది అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత నేను న్యూస్‌లో ఎందుకు జాయిన్ అయ్యానో, తర్వాత సాంగ్స్ ఎందుకు చేశానో, తర్వాత ఈ మూవీ అదలా జరిగిపోయింది. అంటే అంటారు కదా! రాసి పెట్టుంటే ఏదైనా అవుతుంది నీకు అలా ఎప్పటికైనా రాసి అని. పెట్టింది న్యూస్ ప్రెజెంటరు అండ్ ఫోక్ సాంగ్స్, తర్వాత హీరోయిన్. ఆ! నెక్స్ట్ ఒకవేళ చేయాల్సి వస్తే ఎలాంటి మూవీస్ ఎంచుకుందాం అనుకుంటున్నావు? ఆహ్, మూవీస్ అంటే ప్రెజెంట్ స్టోరీస్ వింటున్నాను. నాకు కూడా తెలీదు ఎలాంటివి వస్తాయో ఏంటో. సో, మూవీస్ గురించి అయితే నేను చెప్పలేను. బట్ ఇప్పుడు మహాలక్ష్మి క్యారెక్టర్‌కి చేసినందుకు చాలా మందికి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏది తీసుకుంటుంది, ఏది తీసుకుంటుందని. ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి మ్యాచ్ అయ్యేలా ఏదైనా తీసుకోవాలి అనుకుంటున్నాను. అంతే. మరి ఈయనమ్మకి ఒక మూవీ చేయాలంటే చాలా రెస్ట్రిక్షన్స్, కండిషన్స్ ఉంటాయి కదా! అవి ఎలాంటి కండిషన్స్? అంటే అదే డ్రెస్సింగ్ పరంగా వల్గర్‌గా ఉండకూడదు. కొన్ని సీన్స్ ఉంటాయి. ఇంటిమేట్ సీన్స్ అలాంటివి. ఓకే. అలా ఏమి ఉండకూడదు. అలా చాలా మందికుంటాయి. సో, అలాంటివి అంతే. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటివి ఉంటేనే మూవీ అంటున్నారు కదా! హీరోయిన్ మెయిన్ లీడ్స్ అంటే ఇంకా కొంచెం ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మరి లేకపోతే ఎలా ఎలా నిలబడగలుగుతావు అనుకుంటున్నావు? అంటే నేనొక్కదాన్నే కాదు. ఇప్పుడు చాలామంది అలా చేసుకుంటూ వస్తున్నారు కూడా. అలాంటివి లేని మూవీస్ కూడా చాలా ఉన్నాయి. హిట్ అయిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి. సో, అలాంటివి వచ్చేదాకా వెయిట్ చేయడమే అంతే. ఓకే. మన కోసం కూడా వస్తాయి అంతే. అంటే నువ్వు మంచి హిట్స్ కోసమే చూసుకుంటున్నావు. ఫైనాన్షియల్‌గా ఏం చూడట్లేదయితే. ఆ! ఫస్ట్ ఇవి చూసుకుంటే తర్వాత ఓకే. ఇదైతే సూపర్ రీను. ఫైనాన్షియల్‌గా లొంగిపోకుండా మంచి క్యారెక్టర్స్‌కే ఎళ్తాను అంటున్నావు. సూపరు. నీ కండిషన్స్‌కి తగ్గట్టు మంచి మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆ రోజు ట్రైలర్ ఈవెంట్‌లో హ్మ్. బుట్ట బొమ్మలాగా వైట్ డ్రెస్ ఏసుకొనొచ్చావు. హ్మ్. ఆ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. హ్మ్. బట్ కింద కామెంట్స్ చూస్తే మేకప్ ఎక్కువగా ఏసుకుంది, ఇంకా కొంచెం వేసుకోవాలని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి కదా! హ్మ్. అప్పుడు నువ్వెలా రియాక్ట్ అవ్వావు? నిజంగానే మేకప్ ఎక్కువేసావా అక్కడ? ఆ మేకప్ నార్మల్‌గా వేసేది వేస్తారు. ఎక్కువేం వేయలేదు. బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ మేకప్ వేసిన తర్వాత ఒక 2 అవర్స్ లాంచ్‌లో కూర్చోబెట్టారు ఓకే. మనందరిని. నా ఫేస్ ఎలా అంటే కాసేపు పక్కన కూర్చుంటే ఆయిల్ రిలీజ్ అయిపోతది. ఓకే. సో, అలాగే కొంచెం జిడ్డు జిడ్డుగా అలా కనిపించడం వల్ల అలా అనిపించింది. అండ్ కామెంట్స్ ఇంతకుముందు బాధపడేదాన్ని. మీకు తెలుసు. అవునవును. యాహ్! ఆహ్, కానీ హ్మ్. మొన్న ఒకటి ఇలాగే మేకప్ గురించి వల్గర్‌గా ఏదో కామెంట్ వస్తే ఏడ్చినట్టున్నావు కదా! యాహ్! అలా ఏడిస్తే నువ్వు స్ట్రాంగ్ ఎప్పుడవుతావు ఇంకా? అదే అప్పుడు ఏడ్చాను. సో, అంటే పెట్టే వాళ్ళకి కూడా ఒకటుండాలి కదా! ఒక అమ్మాయిని ఏం తెలియకుండా ఎలా జడ్జ్ చేస్తారు? ఏంటో? అవును. సో, అది వాళ్ళకుండాలి. మన గురించి తెలియని వాళ్ళకి మన వాల్యూ తెలీదు. సో, అవన్నీ ఇంకా లైట్. అంతే. మరి ఇప్పటి నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తే మరి ఈయన ఏడవకుండా ఉంటదా? స్ట్రాంగ్ ఉంటదా? ఉంటది. ఏడిస్తే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలా? పెట్టండి. ఇంకా తర్వాత ఆ చుడిదార్లు ఇవే ఇచ్చారు డ్రెస్సింగ్ అనేది మూవీస్‌లో. హ్మ్. ఏ మూవీలో అయినా కూడా కొంచెమైనా ఎక్స్‌పోజింగ్ లాంటివి ఉండాలి. హీరోయిన్‌కి కూడా ఉండాలి అనుకుంటారు కదా! హ్మ్. హీరోయిన్‌కైనా. మెయిన్ లీడ్‌కి కూడా మీ దాంట్లో అసలు లేదు. చాలా నీట్‌గా ఫ్యామిలీ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా! హ్మ్. నువ్వు కోరుకున్నట్టే వచ్చింది కదా! ఇప్పుడు అంతే సక్సెస్ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందే. ఇట్స్ ఆల్ అబౌట్ డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆయన చూజ్ చేసుకున్నది ప్రతీదీ మాది మేము రెడీ అవ్వగానే వస్తారు. అక్కడ డైరెక్షన్ ఒక్కటే అంటే ఆ సీన్స్ ఒక్కటే చేసుకోవడం కాదు. మా దగ్గరకొచ్చి డ్రెస్సింగ్ మొత్తం కరెక్ట్‌గా ఉందా? వీళ్ళెలా ఉన్నారు? ఎవ్రీథింగ్ రాకపోయినా కూడా ఫోటోస్ అవన్నీ షేర్ చేయించుకొని వీళ్ళు రెడీ అయ్యారా? ఆ ఫోటోస్ నాకొకసారి షేర్ చేయండి. ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కొంచెం కూడా వల్గారిటీ లేకుండా, కొంచెం కూడా ఎక్స్‌పోజింగ్ అలాంటివేం లేకుండా నీట్‌గా తీసుకొచ్చారు. అదే నేను చెప్పాను కదా!
మా గోదావరి గట్టు పైన మూవీ టీంతో వర్క్ చేయాలంటే నిజంగా అదృష్టం ఉండాలి, ఓకే. అమ్మాయిలకి ఎస్పెషల్లీ. అంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ ఆన్ సెట్స్. చాలా చాలా ఓకే. జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఎవ్వరు కూడా ఒక అమ్మాయిని బ్యాడ్ గా ఒక్క మాట కూడా ఎక్కడ అనలేదు. అయితే చాలా మూవీస్ వాళ్ళు మూవీ అయిపోయిందాక షూటింగ్ అయిపోయే వరకు ఇలాగ కేరింగ్ తీసుకుంటారు. ప్రమోషన్స్ టైంలో లైక్ ఇప్పుడు బయట జర్నీలు చేసినప్పుడు కొంచెం ఇంకా అయిపోయింది కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేసావా నువ్వు? లేదు, ఎప్పుడో ఎక్కడ అప్పుడు కూడా బాగానే జాగ్రత్త చూసుకున్నారు. బాగా చూసుకున్నారు, చాలా బాగా ఓకే. చూసుకున్నారు. ప్రమోషన్స్ కి ఏపీ వెళ్ళేటప్పుడు వాళ్ళే మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చారా? ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకున్నారు. ఓకే. ఇన్ఫాక్ట్ ఇప్పటికి కూడా వాళ్ళు కాల్ చేసి కేర్ చేస్తూనే ఉంటారు. రియల్లీ మా ప్రొడక్షన్ హౌస్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారు, వాళ్ళ గ్రేట్నెస్ అదంతా. స్టేజ్ పైన నా యాక్టింగ్ కెరీర్ కి ప్రాణం పోస్తుంది మా డైరెక్టర్ అని చెప్తున్నావు కదా, దానికి రీజన్ ఏంటి అసలు? నీకు ఛాన్స్ ఇవ్వడమేనా? ఛాన్స్ ఇవ్వడం అనే కాదు, ఇంతకు ముందు కూడా నేను ఆడిషన్స్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన ప్రతి దగ్గర ఇలాంటి సీన్స్ ఉంటాయి, లేదు నేను ఇలాంటివి చేయాలనుకోవట్లేదు, నేను క్లీన్ మూవీ చేయాలనుకుంటున్నా అంటే, మీరు ఇంకా మూవీస్ చేయడం కష్టం, బెటర్ మీరు సాంగ్సే చేసుకోండి అని చాలామంది చెప్పారు నాకు. ఓకే. సో నేను ఇలా చెప్పినా కూడా నాకు ఇలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మన మూవీలో అలాంటివి ఏమి ఉండవమ్మా, చాలా క్లీన్ అండ్ నీట్ మూవీ, గుడ్ మూవీ అని చెప్పారు. ఓకే. సో అఫ్ కోర్స్ నాకు నా యాక్టింగ్ కెరియర్కి ప్రాణం పోసినట్టే కదా, సో అందుకని అమ్మా. ఇంకా రీనమ్మ పర్సనల్ లైఫ్కి వచ్చేద్దాం. మూవీ గురించి మాట్లాడుకున్నాం చాలా వరకు. ఓకే. ఇంకా అసలు రీనమ్మ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది మీడియాలో? మీడియాలో నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒంగోలులో ఉన్నప్పుడు టీవీలో కింద స్క్రోలింగ్ చూసి మహా న్యూస్లో కొత్త యాంకర్స్ని తీసుకుంటాం, మేమే ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటాం అన్నారు. ఆ స్క్రోలింగ్ చూసి నేను హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఆ తర్వాత అక్కడ జాయిన్ అవ్వలేదు, తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో కొంచెం నేర్చుకున్నాను. ఆ తర్వాత మీకు తెలుసు ఇంకా అంతా మనం ఇద్దరం కలిసి నాకు తెలుసు, నీ ఫ్యాన్స్ తెలియాలి కదా. తర్వాత బిగ్ టీవీ, తర్వాత పాలిటిక్స్ గురించి వాటి గురించి మీరు నేర్చుకోవాలి అని చెప్పారు. నాకు అంత లేదు, నీకు అసలు ఇంట్రెస్ట్ లేదు కదా పాలిటిక్స్? ఇంట్రెస్ట్ లేదు. అండ్ డైలీ స్ట్రైట్నింగ్ చేసి జుట్టు ఊడిపోతుంది. మెయిన్ రీజన్ ఇదే కదా, మనకి ఇదంతా సెట్ అవ్వదు అని వచ్చేసాం. అండ్ ఇంకా నీకు గుర్తుందా మన న్యూస్ ఏదైనా చదివినప్పుడు మళ్ళీ వచ్చి దాని గురించి డిస్కస్ చేస్తే పాలిటిక్స్ ఆపమ్మా ప్లీజ్ అనేదానివి. అండ్ ఇట్లా స్టార్ట్ అయింది. ఫోక్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఏమైనా నువ్వు ఫేస్ చేసిన బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంతగా ఏం లేవు, బట్ కొన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. పర్వాలేదు. అంటే ఇట్స్ ఓకే. ఏ సాంగ్ లో? మర్చిపోయాను నేను. ఇంతేనా ఇంకా లైఫ్ అంతా అలా వదిలేస్తూనే వెళ్ళిపోతావా? అంతే, మంచివి తీసుకోవాలి, బ్యాడ్ అనిపించినవి అలా మర్చిపోతూ వదిలేస్తూ ఉండాలి. ఈ జర్నీ మొత్తంలో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు రీను? ఇన్స్పిరేషన్ లైక్ ఏ జర్నీ, లైఫ్ జర్నీ. నీ పర్సనల్ లైఫ్ లో అయినా ఇప్పుడు ప్రొఫెషనల్ లో అయినా ఎవరైనా ఇన్స్పిరేషన్ గా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, మా పేరెంట్స్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, ఆ తర్వాత మా అక్క చూసుకుంటూ వచ్చింది నాది ప్రతిదీ. హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే కాదు, చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి నన్ను ఎప్పుడైతే జంప్ చేయించి మా అక్కతో పాటు 9th క్లాస్లో వేశారో అక్కడి నుంచి ఎవ్రీథింగ్ మా అక్కే చూసుకుంటూ వచ్చింది. వితౌట్ హర్ నేను లేను అసలు. అవును తెలుసు నాకు. నథింగ్ వితౌట్ హర్. ఎక్కడికి వెళ్ళాలన్నా మీ అక్క పర్మిషన్ కాదు పక్కన వస్తుంది కదా, తీసుకొచ్చి నీ వర్క్ అయిపోయినాక ఉండి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది కదా. అవును అవును, ప్రతి దాంట్లో కూడా మా అక్కే చూసుకుంటుంది. లైక్ నీకు బ్రదర్ లేని లోటు తీరుస్తుంది కదా. అవును, ఎవ్రీ రాఖీ పండగ నువ్వు రాఖీ కడతావు కూడా. ఏం గిఫ్ట్ ఇస్తుంది మీ అక్క అప్పుడు నీకు? చాలా ఇస్తుంది, కొన్నిసార్లు బొమ్మలు ఇస్తుంది, చాక్లెట్స్ ఇస్తుంది, రింగ్స్ ఇస్తుంది. ఈవెన్ మా అక్క ఫస్ట్ శాలరీ అప్పుడు కూడా నాకు డైమండ్ రింగ్ కొనింది. వావ్ సూపర్. మరి నువ్వేమి ఇచ్చావు మీ అక్కకి? మా అక్కకి నేను ఏమి ఇవ్వలేదు. నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు కాబట్టి మీ అక్క కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదా? అండ్ మా అక్కకి నేను ఏమైనా ఇచ్చానంటే మీకు తెలుసు, అది ఒకసారి మా అక్క బర్త్డే అప్పుడు నాతో ఎవరు లేరని మీకు కాల్ చేసి మా అక్క గిఫ్ట్ కావాలి రండి కొందామని ఇంత పెద్ద ఎలిఫెంట్ టాయ్ కొన్నాం మనం.
ఆ రోజు వెళ్ళేప్పుడు బైక్ మీద అదే కనిపిస్తుంది మన ఇద్దరికంటే మిడిల్ లో పెడితే. ఉందా ఇంకా అది? ఉంది. ఓకే, మా ఇక్కడ అక్క ఉందా ఇంట్లో ఉందా? జాగ్రత్తగా బయట కూడా పెట్టట్లేదు దాన్ని. లోపల ప్యాక్ చేసి పెడుతుంది. ఏదైనా అంటే డస్ట్ పడుతుంది అంటుంది. ఇప్పుడు గోదావరి గట్టు మూవీ మొత్తంలో చూసుకుంటే హైలైట్స్ గురించి మనం మాట్లాడితే నీకు బాగా నచ్చిన సీన్ గానీ ఏదైనా సాంగ్ గానీ ఉందా? బాగా నచ్చింది, మూవీని తలుచుకుంటే అబ్బా నాకు ఇది బాగా గుర్తొస్తుంది అనే ఒక్క మూమెంట్ ఏదైనా? ఎమోషన్స్ బాగుంటాయి మూవీలో అండ్ ఫన్. మీరు చూసారు ఫన్ మొత్తం నీదే, నీది సుదర్శన్ గారిది. సుదర్శన్ అన్నతో నాకున్న సీన్ చాలా బాగుంటది. అది అప్పటికప్పుడు రాశారు సీన్. ఓకే, ఈవెన్ ఆ సీన్ జరుగుతున్నప్పుడు కూడా కట్ చెప్పిన తర్వాత చాలా ఆ నవ్వుకున్నాము. బనానా తినేప్పుడు కదా. నేను బనానా తినిపించారు. ఎస్, నేను అనుకున్నాను బా తినిపించేసారా బనానా మరీనమ్మతో అనుకున్నాను. అండ్ ఇంకొకటి అక్కడ అమ్మ క్యారెక్టర్ లో ఉన్న ఆవిడ ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది అందరికి. అత్తయ్య నాకు అని చెప్పేసి వెళ్ళావు, అది మటన్ కర్రీ అని చెప్పేసి సుదర్శన్ గారు తీసుకొచ్చారు కదా. నువ్వు ఒక ముద్ద తిన్నావు, నువ్వు అసలు నాన్ వెజ్ ముట్టవు కదా. నాన్ వెజ్, అది మటన్ కర్రీ కాదు యాక్చువల్లీ, బ్రింజల్ కర్రీ. జస్ట్ వాళ్ళు చెప్పడం వల్ల చెప్పారు. బ్రింజల్ కూడా నేను తిన్ను, బ్రింజల్ పక్కన పెట్టి ఆ కర్రీ ఏదో కలిపి పెట్టారు. మరి ఈయనమ్మా న్యూస్ లో ఉన్నప్పుడు ఆ బిగ్ వాయిస్ వేసుకొని భలే చదువుతుండేది. మొన్న ఆ ప్రెస్ మీట్ లో కూడా అది చాలా వైరల్ అయింది, ఒక న్యూస్ చదివిపించారు కదా. మరి ఇప్పుడు మీ ఫ్యాన్స్ మళ్ళీ ఆ రోజు కొంచెం భయంలోనో ఎందుకో సరిగా రాలేదు, ఈ రోజు కొంచెం ధైర్యం చేసుకుని ఫ్యాన్స్ కోసం మళ్ళీ ఒక్కసారి మీ ఆ వాయిస్ వినిపిస్తారా? చదవాలా? చదివేసేయండి, స్టార్ట్. గోదావరి కేవలం ఒక నది మాత్రమే కాదు, కోట్లాది మంది భావోద్వేగం. మరి ఆ గోదావరి గట్టున పుట్టిన ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ, అక్కడి మనుషుల జీవన విధానం చుట్టూ తిరిగే కథే గోదావరి గట్టు సినిమా. ఇప్పుడు మీకు ఒక షాకింగ్ న్యూస్ అండి. తను నేను ఒక ఛానల్లో చేసామని చెప్పాను కదా, అప్పుడు నేను జూనియర్, తను సీనియర్ అనమాట. తన దగ్గరనే కొద్ది గొప్ప నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నా వాయిస్ కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. ఈ సినిమా మనల్ని నేరుగా కోనసీమ అందాల్లోకి తీసుకెళ్తుంది. పచ్చని అరటి తోటలు, కరకట్టల మధ్య సాగే ఈ కథలో కేవలం ప్రేమే కాదు, పల్లెటూరి మనుషుల మధ్య ఉండే బంధాలు, పట్టింపులు మరియు పట్టుదలలు చాలా అద్భుతంగా చూపించారు. థ్యాంక్ యూ. అప్పుడు నిజంగా నేను జూనియర్ అండి, నాకు ఏం రాదు. తనే నాకు కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉందా, నేర్చుకుంటారా అని అడిగింది. నేర్చుకుంటాను. ఎవరైనా నేర్పిస్తే ఏం చేస్తారు, ఆఫీస్ లొకేషన్ పెడతారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జస్ట్ మాట్లాడి కూర్చోబెట్టి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. తనేం చేసింది తెలుసా, అసలు నేను దిగే ఆ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చింది, మెట్రో స్టెప్స్ పైకి ఎక్కి నన్ను రిసీవ్ చేసుకొని ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ సార్కి ఇంట్రడ్యూస్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నాకు చదవడం పర్ఫెక్ట్గా వచ్చిందాకా నాకు పదే పదే టీచ్ చేస్తూ, తను స్టూడియోలో బులెటిన్స్ చదివేటప్పుడు తన పక్కన కూర్చొని నేను ఎలా చదువుతున్నాను అలా చూడండి, ఆ వాయిస్ అది మౌల్డ్ అవుతూ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పేసి అంత కష్టపెట్టి సానా పెట్టి నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టింది అనమాట. అందుకే తనంటే నాకు అంత రెస్పెక్ట్ ఉంటుంది, ఇంకా చాలా ఇష్టం అనమాట. అందుకే నేను నా క్యూట్ పప్పని పిలుచుకుంటూ ఉంటాను అనమాట. చూసారా, అప్పట్లో మేమిద్దరం అలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఫోన్లో నా నెంబర్ తను చియాతా అని సేవ్ చేసుకుంది, నేను తన నెంబర్ మై క్యూట్ పప్పని పెట్టుకున్నాను. ఎప్పుడన్నా అర్జెంట్గా కాల్ చేయాల్సి వస్తే తను శ్రీలత అని టైప్ చేసేదంట, నేను కూడా రీను అని టైప్ చేసేదాన్ని. అస్సలు వచ్చేది కాదు. తర్వాత కాసేపు గుర్తు చేసుకొని హో మై క్యూట్ పప్ప అని ఉంటుంది కదా అని నేను అయ్యో చియాతా అని పెట్టుకున్నాను కదా. తను నేను అలా సెర్చ్ చేయలేదు. మరి ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్ షేర్ చేయాలనుకున్నప్పుడు నేను చియాతా అని సెర్చ్ చేసేదాన్ని ఇన్స్టాలో. అంటే మీ యూజర్ నేమ్ చియాతా కాదు కదా. నేనైతే ఫోన్ లో ఎప్పుడు కాల్ చేయాలనుకున్నా కూడా రీను అని టైప్ చేసేదాన్ని, అస్సలు వచ్చేది కదనమాట. ఒకరోజు ఇలా మాట ఇలా చేస్తున్నారు, నేను అస్సలు వస్తలేదని నేను చెప్తే నేను కూడా ఇన్స్టాలో ఇలా చేశాను, నాకు కూడా ఇలాగే వచ్చిందని చెప్పింది అనమాట. చూడండి అలా ఉంటది మేడం గారితో. రీనమ్మ, నీ గురించి ఇంత చెప్పాను కదా, మరి నువ్వు కూడా నా గురించి ఎప్పుడైనా, నా వల్ల ఎప్పుడైనా బాధపడిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే బాగా హ్యాపీగా ఉన్న ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా?
నేను మీ వల్ల బాధపడిన ఇన్సిడెంట్స్ అయితే ఏం లేవు. మేబీ నేనేమైనా బాధ నో పెట్టుండొచ్చు నో నో నా మాటలు నీకు తెలియలేదా? నా క్యూట్ పప్పు నువ్వు ఎప్పుడు నన్నే కాదు అసలు ఎవరిని బాధ పెట్టు. ఎందుకంటే నేను మీకు కాల్ చేస్తా, మీరు ఆఫీస్లో ఉంటారు, ప్రతిదీ షేర్ చేసుకుంటా, మాట్లాడతారు. అండ్ ఒకరోజు మొన్న రీసెంట్గానే ఇంట్లో భయం వేస్తుంది, అక్క మధు ఆఫీస్కి వెళ్ళిపోయారు, వస్తారా అంటే మీరు ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ వచ్చేసారు. సో నువ్వు నన్ను బయట పెట్టేసారేనమ్మా. ఎక్కడ కూడా నేను మీ వల్ల ఎప్పుడు బాధపడలేదు. హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్సే చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్, నేను చెప్పా కదా అప్పుడు పెద్ద సాఫ్ట్ ఎలిఫెంట్ బొమ్మ కొనడానికి వెళ్తున్నప్పుడు కూడా నాతో ఎవరు లేరు, అక్క గిఫ్ట్ తీసుకోవాలి, బర్త్డే వచ్చేస్తుంది అని చెప్పగానే అక్కకు సర్ప్రైజ్ ఇవ్వాలనగానే మీరు వచ్చేసి అలా మనం ఇద్దరం స్కూటీ మీద మ్యాప్ పెట్టుకొని అలా అలా వెళ్ళాము. నిజంగా నాకు అది చాలా హ్యాపీ మూమెంట్ తెలుసా నీతో తిరగడం. అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఆ ఎలిఫెంట్ కోసం మనం ఒక 2-3 షాపులు తిరగడము, వాళ్ళతో మాట్లాడడము, ఫైనల్లీ ఒక దగ్గర దొరికితే అతను ఆ కాటన్ పెడుతున్నప్పుడు రెడీ చేస్తున్నప్పుడు మనం చూస్తూ కామెంట్స్ వేసుకొని నవ్వుకోవడము, లిటరల్లీ చాలా ఫన్నీ థింగ్ అది. థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీ కూడా. మళ్ళీ అక్కకు తెలియకుండా దాయాలి అంత పెద్ద బొమ్మని, ఎలా దాచావేమో నీకే తెలియాలి ఇంకా. రియలీ థ్యాంక్ యూ. నేను కావాలనుకున్నప్పుడు మొత్తం మీరు, నేను కాల్ చేసినప్పుడు ప్రతి అప్పుడు మీరు అవైలబుల్లో ఉన్నారు. ఈవెన్ మీ వర్క్ కూడా వదిలేసి చాలాసార్లు వచ్చారు నా కోసం. రియలీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అని చెప్పి నన్ను దూరం చేయకు. అది నాకు ఇష్టం కాబట్టి వచ్చాను అంతే. నాకు ఇష్టం, నువ్వు ఎప్పుడు కాల్ చేసినా ఆల్వేస్ అవైలబుల్లో ఉంటాను, సరేనా? నీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే కాల్ చేయి, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నాకు కూడా నువ్వు అలాగే నిల్చున్నావు ప్రతిసారి. ఇంకా ఆ డైలాగ్ ఏదో చెప్పేస్తే ఈ ఫ్యాన్స్ కొంచెం పండుగ చేసుకుంటారు. ఓకే. హాయ్ బావా, నువ్వేంటి ట్రైన్లో? ఓ బంధన్ ఎక్కావా? నువ్వు చదువుకోవు కదా, ట్రైన్ ఎక్కడికి వెళ్తున్నావు? ఓ సమైక్యాన్ని దింపడానికి వస్తున్నావా? హాయ్ సమైక్య, ఎలా ఉన్నావు? అత్తయ్య మావే బాగున్నారా? మీ ఇంట్లో ఆవులు గేదెలు బాగున్నాయా? పెరట్లో బంతిపూలు బాగా కాస్తున్నాయా? తిను. ఓ నీ క్లోజ్ ఫ్రెండ్ అయితే నాకు కూడా క్లోజ్ ఫ్రెండే కదా. హాయ్ అండి మాయ గారు, మీ ఇంట్లో అందరు బాగున్నారా? మీరు బాగున్నారా? ఇంతకీ మీరే కాలేజ్? అయ్యో నా పిచ్చిబుర్రా, మీ సమైక్య ఎస్ఆర్కేఆర్ అయితే మీరు కూడా ఎస్ఆర్కేఆరే కదా, సో మీరు కూడా మా సమైక్య అలాగే టాపర్ అన్నమాట. ఇంతకీ మీ రోల్ నెంబర్ ఎంత? అంటే మధ్యలో చాలా మిస్ అయ్యాయి, నాకు అంత గుర్తులేదు. కానీ సూపర్ గా చెప్పారు నేను, అందుకేనేమో నిన్ను ప్రతి ఒక్కరు మా ఇంటి మహాలక్ష్మి అంటున్నారు ఇప్పుడు. నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పావు. కానీ అప్పటికప్పుడు ఆ ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ అసలు ఎలా సెట్ అయ్యాయి నీకు? మూవీలో చూసాను, ప్రతి సీన్కి తగ్గట్టుగానే సీనియర్స్ చేసినట్టుగానే మార్చావు ఎక్స్ప్రెషన్స్ అవి. నిజంగా నేనైతే ఇది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ నిన్ను చూస్తే. సీరియస్లీ ఆ రోజు నిన్ను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీతోనే ఉన్నాను, అన్ని షేర్ చేసుకుంటూ వస్తున్నా. కానీ నిన్ను స్టేజ్లో చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు నా మాటలో చెప్పలేను. సో రేణుమా, ఇప్పుడు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్. మీ టీం అంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ సక్సెస్ ని? చాలా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఫస్ట్ అయితే ఫిక్స్డ్ టాక్ వచ్చింది, అది తెలిసిందే. అవును, అప్పుడు కొంచెం లో అయ్యారు. బట్ మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారికి చాలా ధైర్యం చెప్పారు. ఎందుకంటే ఇది ఒక మంచి ఫిలిం, మంచి వాల్యూస్ ఉన్న ఫిలిం. ఈ ఫిలిం చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీలో ఇలా ఉండాలి మనుషులు అని అనుకుంటారు. చాలామంది అడిగారంట, ఏంటి మంచి వాళ్ళే ఉంటారా, ఇంత మంచి వాళ్ళే ఉంటారా, నెగిటివ్గా ఉండరా మనుషులు? ఇలా మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే నేను చెప్పా కదా, నేను విలేజ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమ. నిజంగా ఎవరైనా అలా అనుకుంటుంటే ఒకసారి మీరు గోదావరి వెళ్ళండి. చాలా మంది నేను ఇలా పట్టుకుని ఇలా అన్నారు కదా, వీడియోస్ వైరల్ అయ్యాయి. ఎలా అనిపించింది అప్పుడు? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎవరైనా ఇంట్లో మనిషిలాగా ముద్దుగా అనిపిస్తేనే కదా అలా పట్టుకుంటారు. సో ఫెల్ట్ సో హ్యాపీ. రీనమ్మా, మా దగ్గర మీకోసం కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను చకచక అడిగేస్తాను, నువ్వు చకచక ఆన్సర్ చెప్పేసి, ఓకేనా? ఓకే. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలో నీకు బాగా క్రష్ ఉన్న హీరో ఎవరు? యంగ్ హీరో Yes. రోషన్. ఓ రోషన్ మేక. రోషన్ గారు చూసుకోండి, చాలా క్యూట్ గా ఉంది అమ్మాయి. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? దేనికి మ్యారేజ్. వై ఇంత క్యూట్ గా ఉండి నో మ్యారేజ్ అంటే మన కుర్రాళ్ళు ఏమైపోతారండి? తర్వాత
సరే ఇప్పుడు మనకి ఇంకా ఏజ్ రాలేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటుంది ఆవిడ. నెక్స్ట్ థర్డ్ వన్, గ్లీజరిన్ లేకుండా రియల్ గా ఏడ్ చేసిన సీన్ ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ లేదు. అసలు ఏడ్చే సీన్ ఉందా? ఏడ్చే సీన్ అంటే మూవీలోనా? మూవీలో అయినా సాంగ్స్ లో అయినా? ఏడ్చే సీన్స్ ఉన్నాయి. వితౌట్ గ్లిజరిన్ నాకు అలా రావు. గ్లీజరిన్ తోనే చేశారు. గ్లిజరిన్ ఓకే. గోదావరి పైన సెట్స్ లో నిన్ను బాగా విసిగించింది ఎవరు? విసిగిచ్చిందా? అయ్యో, ఎవరు విసిగించలేదు. నాకు ఆన్సర్ తెలుసు, నువ్వు చెప్పాలి. ఎవరు? స్టేజ్ పైన చెప్తూ ఉన్నావు కదా, లాస్యా గారు నాన్ స్టాప్ మాట్లాడతారు, నాకు మాట్లాడడానికి టైం ఇవ్వరని. లైక్ అది Okay, okay. క్యూట్ గా విసిగించడం అనమాట. విసిగించడం Sweet గా. సీరియస్ గా కాదు. లాస్యా గారు చూసుకోండి, కొంచెం మాట్లాడడానికి టైం అంటే ఇవ్వండి, తను అస్సలు క్యూట్ గా మాట్లాడుతుంది. నెక్స్ట్, మేకప్ లేకుండా ఒక రోజంతా బయట తిరగడం కష్టమా, లేక మొబైల్ లేకుండా ఒక రోజంతా ఉండడం కష్టమా? రెండు కష్టం కాదు. మీకు తెలుసు నేను బయటకి ఎలా వస్తా. వద్దు, దాని గురించి మనం మాట్లాడుకోకపోవడం మంచిది. నేను ఎప్పుడు వెళ్ళినా అండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎప్పుడు చిన్న నైట్ డ్రెస్ లో ఆ కోపు పెట్టుకొని ఉంటుంది. నేను వీడియో కాల్ చేసిన అలాగే ఉంటుంది. నా పక్కన ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామంటే ఇలాగా నన్ను చూపించేది ఇచ్చి అంటది. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఫేక్ అకౌంట్ నుంచి దొంగతనంగా చూసే ప్రొఫైల్ ఎవరిది? పాయింట్ నెంబర్ 1, నాకు ఫేక్ అకౌంట్ లేదు. పాయింట్ నెంబర్ 2, సరే, ఒరిజినల్ అకౌంట్ నుంచి ఎవరిదని చూస్తావా? లేదు, ఎవరిది లేదు. చూరా, ష్యూర్. డన్. నీ ఫోన్ లో రీసెంట్ గా నువ్వు డయల్ చేసిన లాస్ట్ నెంబర్ ఎవరిది? మీదే, చూపించమంటారు. అదిలే నాకు నమ్మకం ఉంది నువ్వు నిజాలు చెప్తావని. నిద్ర లేకుండా షూటింగ్ చేయడం వర్సెస్ ఫేవరెట్ ఫుడ్ లేకుండా షూటింగ్ చేయడం, ఏది కష్టం? నిద్ర లేకుండా షూటింగ్ చేయాలి. ఫేవరెట్ ఫుడ్ లేకపోయినా పర్లేదా? మనకు ఫుడ్ కి అంత ఫుడ్ కాదంటావు మొత్తానికి. ఓకే. గోదావరి గట్టుపైన సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? గోదావరి గట్టు పైన మూవీలో, మీరు గోదావరి గట్టు పైన మూవీ చూస్తే సమ్మర్ హాలిడేస్లో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా నాన్నమ్మ వాళ్ళ ఇంటికైనా ఏదైనా పల్లెటూరుకి వెళ్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మీకు ఎన్ని మంచి మెమరీస్ ఉంటాయో ఆ మెమరీస్, ఆ ఫీల్ మీకు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ నా గురించి ఉంది ఇది. నీ బెస్ట్ ఫ్రెండ్కి 10కి ఎంత రేటింగ్ ఇస్తావు? 10 తర్వాత కూడా ఇవ్వచ్చు అంటే ఇస్తా. ఎంత ఇస్తావు అసలు? 10 తర్వాత కూడా ఇవ్వచ్చా? 100 లో పిచ్చుకో. 100 కూడా దాటుతుంది అలా అయితే. అయితే నీకు ఆన్సర్ రాదు ఇంకా దీని నుంచి. ఇన్ఫైనైట్. సరే, ఇంకేంటినమ్మా, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? నీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నీ మాటల్లో? చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా సపోర్ట్ చేశారు ప్రతి వాటిల్లో. ఈవెన్ నేను చూశాను, ఎక్కడైనా బ్యాడ్గా వస్తే కూడా మీరే మళ్ళీ వాళ్ళని ఎందుకు, తను ఏం చేసింది, ఎందుకు అలా మాట్లాడుతున్నారని మీరే రివర్స్ అయ్యి మాట్లాడారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అవసరం లేదు కదా ఎవరికి కూడా. సో మీరు స్టాండ్ తీసుకున్నారు చాలా దగ్గర. ఐఎమ్ రియలీ చాలా థ్యాంక్ యూ. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అండ్ మీ వల్లే ఇంత నేమ్ వచ్చింది. చాలా థ్యాంక్స్, మీరే సపోర్ట్ చేశారు. సో నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. తను ఇప్పటి వరకు చెప్తూ ఉంది కదా, చిన్న చిన్న రూమర్స్, అన్నెసరీ కామెంట్స్ వల్ల అమ్మాయిలు చాలా మంది మనసుకు తీసుకొని చాలా బాధపడుతున్నారు. సో మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి అంతే, కానీ ఒక అమ్మాయిని జడ్జ్ చేసి కామెంట్స్ చేసి అమ్మాయిని బాధించే రైట్స్ మీకు లేవు. సో ఆ రోజు తను నాకు కాల్ చేసి ఏడ్చింది కాబట్టి నాకు తెలిసింది. ఆ రోజు తను ఇంట్లో ఒక్కతే ఉంది. అంత ఫేమ్ వచ్చింది, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఒక చిన్న ఆ కామెంట్ తీసుకొని అమ్మాయి అంత ఎమోషనల్ అయింది అంటే, అమ్మాయి ఎంత పాజిటివ్ క్యారెక్టర్, ఎంత చిన్నపిల్లలాగా మాట్లాడుతూ ఉంది. మీకు అలా ఎలా పెట్టాలనిపించింది? ఈ అమ్మాయిననే కాదు, ఏ అమ్మాయినైనా అసలు ఎందుకు అలాంటి కామెంట్స్ పెట్టాలి? అలాంటి కామెంట్స్ వల్ల మీరు జస్ట్ టైపింగ్ అనుకుంటున్నారు, కాకపోతే అక్కడ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది. ఈవెన్ ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళని బయటకు పంపించాలంటేనే చాలా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి వాళ్ళకి ఇంకా జీవం పోసినట్టు అవుతుంది. బయటకు వచ్చే అమ్మాయిలను కూడా రానివ్వకుండా ఇంట్లోనే బంధించేలాగా చేస్తున్నారు మీరు. సో మీరు ఒక్క చిన్న కామెంట్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయే సిచ్యువేషన్స్ వాళ్ళకి వస్తున్నాయి. సో కామెంట్స్ చేసేటప్పుడు చూసుకోండి కొంచెం, ఎందుకంటే నిజంగానే అలా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ అలా చేయని వాళ్ళు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు మీ చిన్న కామెంట్ వల్ల. సో దయచేసి ఎవరిని జడ్జ్ చేయకండి, అమ్మాయిల క్యారెక్టర్ పైన అస్సలు జడ్జ్ చేయకండి, పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. సో తప్పకుండా అయితే
నీ మూవీ టీంలో కొందరినైనా నువ్వు మళ్ళీ కలవాలని, వాళ్ళతో మళ్ళీ మంచి మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సక్సెస్తో నీకు ఇంకా నువ్వు కోరుకుంటున్న మంచి క్యారెక్టర్స్ రావాలని, నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు, మంచి మంచి రోల్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్ తరపున నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. సో చూసారు కదండి, మన బంగారు బొమ్మతో మాట్లాడాం ఈరోజు. మూవీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, తను ఎలా ఎంజాయ్ చేసింది, ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది అనేది చాలా అంటే చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగే మరో ఇంటర్వ్యూలో మరో మంచి గెస్ట్తో మనం మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్.